ప్రపంచంలోనే అత్యధిక మంచినీరు ప్రవహించేది అమెజాన్ నదిలో. భూమండలంపై ఉన్న ఫ్రెష్ వాటర్లో 20% అక్కడే ఉంది. కానీ ఇప్పుడు అక్కడ కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. అమెజాన్ ఉపనదులు ఎండిపోయాయి. అసలు ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? ప్రపంచంలోని మొత్తం మంచినీటిలో 20% ఉండేది అమెజాన్ నదిలోనే. దట్టమైన అడవులు, ఎక్కడ చూసినా మంచినీరు, నది మధ్యలో దీవులు కనిపిస్తాయి. అమెజాన్ అడవుల్లో లేని జలచరం లేదు. సమస్త జీవజాలం ఇక్కడ మనగలుగుతోంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలోని చాలా ఇళ్ల కుళాయిలలో నీరు లేదు. ఈ సంవత్సరం ఇది రికార్డు స్థాయిలో తీవ్రమైన కరువును ఎదుర్కొంటోంది. అమెజాన్ నదికి చెందిన అనేక ఉపనదుల్లో చుక్క నీరు లేని దుస్థితి. అట్లాంటిక్ మహాసముద్రం అసాధారణంగా వేడెక్కడం వల్ల ఈ ప్రాంతంలోని నదులు ఎండిపోతున్నాయి. ఎల్ నినో ప్రభావంతో ఈ ప్రాంతంలో కరువు మరింత తీవ్రమైంది. భూతాపాన్ని నియంత్రించడంలో అమెజాన్ అడవులది కీలక పాత్ర. అమెజాన్ అడవుల భవిష్యత్తు ప్రశ్నార్థకం. ఉష్ణోగ్రతలు పరిమితం చేయాలంటూ ప్యారిస్ లో ఒప్పందం జరిగినా ఏమాత్రం ఫలితాలివ్వలేదు. గ్రీన్ హౌస్ వాయువుల ఉద్గారాలు పెరుగుతూనే ఉన్నాయి. వాతావరణం నుంచి పెద్ద ఎత్తున కార్బన్ డయాక్సైడ్ ను గ్రహించే అమెజాన్ అడవులు భూతాపాన్ని నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కానీ దశాబ్దాలుగా కొనసాగుతున్న అడవుల నరికివేతకు తోడు ప్రస్తుతం వాతావరణ మార్పుల వల్ల అసలు అమెజాన్ భవితవ్యం ఏమిటి అన్నదే అస్పష్టంగా ఉంది. అమెజాన్ అడవుల్లో 60% బ్రెజిల్లో ఉన్నాయి. ఇవి భూమధ్య రేఖకు దగ్గరగా ఉంటాయి. అందుకే మామూలుగా అయితే ఇక్కడ భారీ వర్షపాతం నమోదవుతుంది. అమెజాన్లో నదీ తీర ప్రాంతాలు, చెరువులు, సవన్నాలుగా పిలిచే గడ్డి మైదానాలు ఉన్నాయి. దక్షిణ అమెరికా ఖండంలో 67 లక్షల చదరపు కిలోమీటర్ల మేర ఇవి విస్తరించి ఉన్నాయి. అంటే దీని సైజు ఇండియా కన్నా డబుల్ అన్నమాట. అమెజాన్లో 40,000 రకాల మొక్కలు ఉన్నాయి. 427 రకాల క్షీరదాలు, 1300 రకాల పక్షులకు నెలవు. భయంకరమైన జీవులకు సైతం అమెజాన్ నెలవు. ప్రపంచంలోని అతి పెద్దదైన ఈ నదికి 1100కు పైగా ఉపనదులు ఉన్నాయి. అమెజాన్ అడవులు కార్బన్ డయాక్సైడ్ ను గ్రహిస్తాయి. అయితే ఇప్పుడు కొన్ని ప్రాంతాలు అవి గ్రహించే వాటికన్నా ఎక్కువగా కార్బన్ డయాక్సైడ్ ను విడుదల చేస్తున్నాయి. బంగారంతో సహా అనేక లోహాలు ఉన్నాయి అన్న ఉద్దేశంతో ఇక్కడ క్రిమినల్ గ్యాంగ్స్ చెలరేగి భారీగా మైనింగ్ చేస్తున్నాయి. కోట్లాది వృక్షాలను నరికివేస్తున్నారు. ఇప్పటికే 20% అడవి నాశనమైందని, అంతే మొత్తంలో అడవి పాడైపోయిందని పర్యావరణ పరిరక్షణ సంస్థలు తెలిపాయి. వ్యవసాయం కోసం సైతం అడవులను అంతం చేస్తున్నారు. కరువు, ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వంటి వాతావరణ మార్పులు ఈ ప్రాంతంలోని పర్యావరణంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. 2022లో దాదాపు 20,000 చదరపు కిలోమీటర్ల అడవి దెబ్బతింది. 2004 తర్వాత ఇంత పెద్ద మొత్తంలో అడవి ధ్వంసమవడం ఇదే. ప్రభుత్వం చర్యలు తీసుకున్నా చాలా ప్రాంతాల్లో అడవులను పునరుద్ధరించలేని పరిస్థితి. చాలా ఏళ్లపాటు జరిగిన చెట్ల నరికివేతతో పాటు వాతావరణ సంక్షోభాలు కూడా కరువుకు కారణాలు. సాధారణంగా తేమగా ఉండే ఈ అరణ్యం ఇప్పుడు పొడిబారిపోయింది. దీంతో కార్చిచ్చు రగలడం కామన్ అయిపోయింది. 2024 సెప్టెంబర్లో 41,463 అగ్ని ప్రమాదాలు జరిగాయి. ఇది 2010 తర్వాత ఒక నెలలో అత్యధిక అగ్ని ప్రమాదాలు మళ్లీ జరిగాయి. అమెజాన్లో ఉండే ఫ్లయింగ్ రివర్స్ వల్ల భారీ వర్షాలు కురిసేవి. తేమ లేకపోవడంతో అవి కూడా ఒట్టిపోయాయి. అమెజాన్ ప్రవరించే పెరు, బొలీవియాలో కరువు తాండవిస్తోంది. అడవులు ఎండిపోవడం ప్రమాదకర స్థాయికి చేరిందని, తిరిగి ఎప్పటికీ కోలుకోలేనంతగా నష్టపోయాయి అంటున్నారు సైంటిస్టులు. ఇక 2023లో అయితే 45 ఏళ్లలో ఎన్నడూ లేనంత తీవ్రమైన కరువు వచ్చింది. అక్రమ మైనింగ్, ముఖ్యంగా బంగారం తవ్వకాలు ప్రభుత్వాలు సైతం ఆపలేకపోతున్నాయి. కారణం దట్టమైన అడవుల్లో క్రిమినల్ గ్యాంగ్స్ పెరిగాయి. గన్ కల్చర్ పెరిగిపోయింది. నేర సామ్రాజ్యం విస్తరించింది. ఒక్క బ్రెజిలే కాదు, మొత్తం 8 దేశాల్లో విస్తరించి ఉంది అటవీ ప్రాంతం. ఇక్కడ దాదాపు 10 లక్షల మంది ఆకలితో అలమటిస్తున్నారు. అక్రమ కలప ఎగుమతి, పశువుల మేత, సోయాబీన్ తోటల విస్తరణ కోసం పెద్ద ఎత్తున అటవీ ప్రాంతాన్ని నిర్మూలిస్తున్నారు. దీంతో అమెజాన్ నదిలోని అరుదైన డాల్ఫిన్స్ సైతం అంతరించిపోతున్నాయి.